వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. నేను మీ క్వాలిటీ ఫ్యాకల్టీ శ్రీనివాస్ సార్ మాట్లాడుతున్నాను. మనం గతంలో జరిగినటువంటి ఆర్ఆర్బి ప్రీవియస్ క్వశ్చన్స్ డిస్కషన్ చేయడానికి మీ ముందుకు రావడం జరిగింది. సో ఒక 10 క్వశ్చన్లు మనం డిస్కషన్ చేద్దాం. ఏ రకంగా మనకు ఆర్ఆర్బి గ్రూప్ డి లో పాలిటీ నుంచి క్వశ్చన్స్ వస్తాయి అనేటువంటి దాన్ని ఒకసారి మనం గమనిద్దాం. అందులో మనకు మొదటిగా ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒకసారి ఏంటంటే బేసిక్ నాలెడ్జ్ మీదనే మనకు ఎక్కువ క్వశ్చన్స్ అనేటువంటి రావడం జరుగుతుంది. కాబట్టి మనం ఎక్కువ కూడా గ్రూప్ డి లో మనకు సక్సెస్ రావాలి అంటే ఫస్ట్ టైం మేనేజ్మెంట్ అనేటువంటిది చాలా అవసరం. సమయ పాలన అనేటువంటిది అవసరం. ఎందుకంటే అందరూ రాస్తారు, రాసే విధానం వేరు, అడిగే క్వశ్చన్స్ వేరు. చిన్న క్వశ్చన్స్ అడుగుతారు, బేసిక్ నాలెడ్జ్ మీదనే క్వశ్చన్స్ ఉంటాయి. కాబట్టి చిన్న చిన్న క్వశ్చన్స్ కానీ మనము టైం మేనేజ్మెంట్ అనేటువంటిది కనుక చక్కగా యూజ్ చేసుకున్నట్లయితే కనుక మనకు ఖచ్చితంగా జాబ్ రావడానికి అవకాశం ఉంది. లేదా దాంట్లో భాగంగానే పాలిటీలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారని ఒక టాపిక్ వైజ్ గా ఇప్పుడు ఈరోజు ప్రాథమిక హక్కుల గురించి అంటే ప్రీవియస్ గా అడిగినటువంటి క్వశ్చన్స్ బేసిక్ క్వశ్చన్స్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, మనం ఎలా ప్రిపేర్ కావాలనేటువంటి దాని గురించి మనం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. సో మనకి ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చారు, విచ్ ఆర్టికల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కవర్స్ రైట్ టు లైఫ్? రైట్ టు లైఫ్ అంటే మనకు ఏంటి, జీవించే హక్కు గురించి భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ చెప్తుంది అని చెప్పేసి మనకి ఇక్కడ క్వశ్చన్ అడగడం అనేటువంటి జరిగింది. జీవించే హక్కుకు సంబంధించినటువంటి క్వశ్చన్ అంటే భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ జీవించే హక్కు గురించి వివరిస్తుంది అన్నాడు. జీవించే హక్కు గురించి, జీవించే హక్కు అంటే ఏంటి, మనకి ఇంగ్లీష్ లో రైట్ టు లైఫ్ అంటారు. జీవించే హక్కు గురించి మనకు భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ చెప్తుంది అన్నట్లయితే కనుక మనకి జీవించే హక్కు గురించి మనకు 21వ ఆర్టికల్ అనేటువంటిది భారత రాజ్యాంగంలో జీవించే హక్కు గురించి తెలియజేస్తుంది. రైట్ టు లైఫ్ గురించి తెలియజేస్తుంది. ఇది ఒక బేసిక్ నాలెడ్జ్ క్వశ్చన్. దీనికి సంబంధించి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఈ క్వశ్చన్ చూసినట్టయితే కనుక ఆర్టికల్ 20 ఏం తెలియజేస్తుంది భారత రాజ్యాంగంలో, సో ఆర్టికల్ 32 ఏం తెలియజేస్తుంది, ఆర్టికల్ 34 ఏం తెలియజేస్తుంది అంటే ఖచ్చితంగా ఆర్టికల్స్ గురించి 1 or 2 క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ మనకి ఏంటంటే మనకు ఆర్టికల్ 20 అనేటువంటిది ఏం తెలియజేస్తుంది సార్? ఆర్టికల్ 20 ఏం తెలియజేస్తుంది అంటే నేరము చేసిన తర్వాత వ్యక్తికి ఉన్నటువంటి రక్షణ గురించి తెలియజేస్తుంది. అంటే మనం క్రైమ్ జరిగిన తర్వాత ఒక వ్యక్తికి ఉన్నటువంటి రక్షణల గురించి తెలియజేసేటువంటిది మనకు 20వ ఆర్టికల్. సో ఏం తెలియజేస్తుంది సార్ 20వ ఆర్టికల్లో? ఏమేమి ఉంటాయి 20వ ఆర్టికల్ అని ఒకసారి గమనిస్తే గనక 20వ ఆర్టికల్లో మనకు 3 రకాలుగా ఉంటాయి. ఒకటి ద్వంద్వ శిక్షల రద్దు గురించి ఉంటుంది. ద్వంద్వ శిక్షల రద్దు అని అంటే డబుల్ జియోపార్టీ, నో డబుల్ జియోపార్టీ అని, నో సెల్ఫ్ ఇన్క్రిమినేషన్ అంటే బలవంతపు సాక్ష్యము చెల్లదు. ఇలాంటివి మనకు 20వ ఆర్టికల్లో మనకు ఉంటాయి అన్నమాట. అంటే ఒక శిక్షకి ఒక నేరమే. ద్వంద్వ శిక్షల రద్దు అనేటువంటిది ఎన్నో ఆర్టికల్లో భాగం అని అడగచ్చు. సో సెల్ఫ్ ఇంక్రిమినేషన్ అనేటువంటిది, నో సెల్ఫ్ ఇంక్రిమినేషన్ అనేటువంటిది ఏ ఆర్టికల్లో భాగంగా ఉంది అని అడగచ్చు. సో ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయంటే మనకు ఆర్టికల్ 20లో భాగంగా ఉంటాయి. సో ఆర్టికల్ 32 ఏం తెలియజేస్తుంది అంటే కనుక మనకు ఆర్టికల్ 32 ఏం చేస్తుంది అంటే ఆర్టికల్ 32 ప్రకారము మనము సుప్రీంకోర్టుని ఆశ్రయించవచ్చు. అంటే సుప్రీంకోర్టు ఆర్టికల్ 32 ప్రకారం ఏం చేస్తుందంటే రిట్స్ జారీ చేస్తుంది. రిట్స్ అంటే మనకి ఎన్ని రకాల రిట్స్ ఉన్నాయంటే 5 రకాల రిట్స్ ఉన్నాయి. సో ఈ రిట్స్ ని జారీ చేసేటువంటి విధానాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నామంటే కనుక బ్రిటన్ దేశం నుంచి దీన్ని తీసుకోవడం అనేటువంటి జరిగింది. 5 రకాల రిట్స్ ఏముంటాయి సార్ అంటే హెబియస్ కార్పస్ అని ఒక రిట్ ఉంటుంది, ప్లస్ మాండమస్ అని ఒక రిట్ ఉంటుంది, షేర్ షివరర్ అని ఒక రిట్ ఉంటుంది, ప్రొహిబిషన్ అని ఒక రిట్ ఉంటుంది, కోవరెంట్ అనేటువంటి ఒక రిట్ ఉంటుంది. లాస్ట్ లో ఈ రిట్స్ గురించి వివరిస్తాను. సో రిట్స్ జారీ చేసేటువంటి విధానాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నామంటే కనుక మనం బ్రిటన్ నుంచి తీసుకున్నాము. ఈ ఆర్టికల్ 32 ప్రకారము ఎవరు రిట్స్ జారీ చేస్తారంటే సుప్రీంకోర్టు జారీ చేస్తుంది. నీ ప్రాథమిక హక్కులకు ఏమైనా ఉల్లంఘన జరిగినట్లయితే కనుక ఎన్నవ ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టును ఆశ్రయించాలి అనేటువంటి విషయం కూడా మనం గమనించినప్పుడు ఆర్టికల్ 32 ప్రకారంగా నీ యొక్క ఒక వ్యక్తి యొక్క ప్రాథమిక హక్కులు ఉల్లంఘన జరిగినాయని అనుకున్నప్పుడు ఖచ్చితంగా నువ్వు ఆర్టికల్ 32 ప్రకారము సుప్రీంకోర్టుని ఆశ్రయించవచ్చు. అదేవిధంగా ఆర్టికల్ 34 అంటే ఏం చెప్తుందంటే ఆర్టికల్ 34 అనేటువంటిది ఏంటంటే మార్షల్ లా అంటారు. మార్షల్ లా అంటే సైనిక శాసనం అమల్లో ఉన్నటువంటి ఏరియాల గురించి, సైనిక శాసనం అమల్లో ఉన్నప్పుడు అక్కడ ప్రాథమిక హక్కులపైన ఎలాంటి పరిమితులు విధిస్తారు అనేటువంటి దాని గురించి మనకు 34 అనేటువంటి ఆర్టికల్ తెలియజేస్తుంది. అంటే ఈ 34 అనేటువంటి ఆర్టికల్ ఏం చేస్తుందంటే సైనిక శాసనం గురించి తెలియజేస్తుంది. అంటే సైనిక శాసనం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం రీసెంట్ గా మణిపూర్ హింస అనేటువంటి జరిగింది.
మణిపూర్ హింస జరగడం కానీ, మణిపూర్ హింస లాంటి సందర్భంలో కావచ్చు, లేకపోతే 370 ఆర్టికల్ మనకు జమ్మూ కాశ్మీర్ విభజించినప్పుడు 370 ఆర్టికల్ అనేటువంటి రద్దు చేయడం జరిగింది. ఇలాంటి సందర్భంలో ఏమైనా ఉంటే, అంటే ఇలాంటి సందర్భాలు ఏమైనా ఉంటే అప్పుడు ఏంటి అంటే ఇక్కడ ఏమైనా హింసాత్మక సంఘటనలు జరుగుతాయని అనుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పవర్స్ అంతా కూడా ఆర్మీ వాళ్ళకి పవర్స్ అందించడం అనేటువంటి జరుగుతుంది. దానికి సంబంధించినటువంటిది మనకు సైనిక శాసనం అనేటువంటిది. అదే విధంగా నెక్స్ట్ క్వశ్చన్ కనుక మనం గమనించినట్లయితే ఇదేమంటున్నారు అంటే ద ఐడియా ఆఫ్ పాసింగ్ ఫండమెంటల్ రైట్స్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వాజ్ ఇన్స్పైర్డ్ బై ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ విచ్ కంట్రీ అన్నాడు. అంటే భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను ఆమోదించాలి అనేటువంటి ఆలోచన అంటే దాన్ని మనం ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి తీసుకున్నాం, అసలు భారతదేశంలో ప్రాథమిక హక్కులు ఉండాలి అనేటువంటి ప్రాథమిక హక్కులను చేర్చాలి అనేటువంటి ఒక ఆ కాన్సెప్ట్, ఆ భావన, ఆ ఆలోచన, ఆ ఇన్స్పిరేషన్ అనేటువంటిది ఏ దేశం నుంచి తీసుకున్నామంటే కనుక మనం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే అమెరికా దేశం నుంచి తీసుకోవడం అనేటువంటిది జరిగింది. సో అమెరికా దేశం నుంచి మనం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే మనం కొన్ని చూస్తే అందులో భాగంగానే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము కెనడా నుంచి ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి కెనడా ఉంది, 2 ఆస్ట్రేలియా ఉంది, 3 ఇంగ్లాండ్ ఉంది. సో మనకు ఆన్సర్ ఏంటంటే అమెరికా అనేటువంటిది ఆన్సర్. సో అమెరికా నుంచి ఇది కాకుండా ఇంకేమన్నా తీసుకున్నామా అంటే అమెరికా నుంచి ఇదే కాకుండా ఇంకేమన్నా తీసుకున్నాం అంటే గనక అమెరికా నుంచి మనము ప్రవేశిక అంటే ప్రియాంబుల్ అనేటువంటి కాన్సెప్ట్ కూడా తీసుకున్నాం. ప్రవేశికను తీసుకున్నాం అమెరికా నుంచి. అదే విధంగా స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి న్యాయ వ్యవస్థ, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయ వ్యవస్థ అంటే ఇండిపెండెంట్ జుడిషియరీ సిస్టమ్ అనేటువంటిది కానీ న్యాయ వ్యవస్థ అనేటువంటిది తీసుకున్నాం. అంటే ప్రవేశిక ప్రియాంబుల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, లేకపోతే ఇండిపెండెంట్ జుడిషియరీ స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి న్యాయ వ్యవస్థ అనేటువంటి దాన్ని తీసుకున్నాం. అదే విధంగా ఇక్కడ నుంచి ఉపరాష్ట్రపతి అనేటువంటి దాన్ని కూడా, ఉపరాష్ట్రపతి పదవిని కూడా ఈ దేశ రాజ్యాంగం నుంచి మనం గ్రహించడం జరిగింది. అదే విధంగా రాష్ట్రపతి కావచ్చు, ఉపరాష్ట్రపతి కావచ్చు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కావచ్చు, హైకోర్టు న్యాయమూర్తులు కావచ్చు, వీళ్ళందరినీ కూడా తొలగించేటువంటి విధానాన్ని కూడా ఏ దేశ రాజ్యాంగం నుంచి తీసుకున్నామంటే కనుక మనం అమెరికా దేశం నుంచి తీసుకోవడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా మనకు ఇంగ్లాండ్ నుంచి తీసుకుంటే కనుక ఇంగ్లాండ్ దేశం నుంచి కనుక తీసుకుంటే ఇంగ్లాండ్ దేశం నుంచి ఏం తీసుకున్నాం సార్ అంటే ఏక పౌరసత్వం అంటే సింగిల్ సిటిజన్షిప్ అనేటువంటిది ఒక టాపిక్. అంటే సింగిల్ సిటిజన్షిప్ అనేటువంటి విధానాన్ని తీసుకున్నాం. అదే విధంగా ఏకీకృత న్యాయ వ్యవస్థ అనేటువంటిది, ఏకీకృత న్యాయ వ్యవస్థ అనేటువంటి దాన్ని తీసుకున్నాం. ఏకీకృత న్యాయ వ్యవస్థ అంటే ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ సిస్టమ్, లేకపోతే యూనిఫైడ్ జ్యుడిషియరీ సిస్టమ్ అని చెప్పేసి అంటాం. ఏకీకృత న్యాయ వ్యవస్థను తీసుకున్నాం, అంటే ఏక పౌరసత్వాన్ని తీసుకున్నాం, ఏకీకృత న్యాయ వ్యవస్థను తీసుకున్నాం. ఇంగ్లాండ్ నుంచి పార్లమెంటరీ సిస్టమ్, పార్లమెంటరీ విధానం తీసుకున్నాం. పార్లమెంటరీ విధానం అనేటువంటిది ఇక్కడ నుంచి తీసుకున్నాం. పార్లమెంటరీ విధానము ఇక్కడ నుంచి తీసుకున్నాం. అదేవిధంగా ద్విసభా విధానం అంటే 2 హౌసెస్. అంటే మనకు మామూలుగా 2 హౌసెస్ అంటే ఏంటంటే కేంద్రంలో అయితే గనక లోక్సభ, రాజ్యసభ, ఒకవేళ రాష్ట్రంలో 2 సభలు ఉంటే గనక ఎమ్మెల్యే హౌస్ ప్లస్ ఎమ్మెల్సీ హౌస్, ఇట్లా అంటే ద్విసభా విధానం అనేటువంటిది కూడా ఎక్కడి నుంచి తీసుకున్నామంటే కనుక మనము ఇంగ్లాండ్ నుంచే తీసుకున్నాము. అదే విధంగా ఆస్ట్రేలియా నుంచి కనుక తీసుకుంటే ఉభయ సభల సంయుక్త సమావేశం అంటే జాయింట్ సిట్టింగ్ ఆఫ్ బోత్ హౌసెస్, ఉభయ సభల సంయుక్త సమావేశం అనేటువంటి దాన్ని కూడా ఇక్కడ నుంచే తీసుకున్నాము. ఉభయ సభల సంయుక్త సమావేశం ఇక్కడ నుంచే తీసుకోవడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ నుంచి తీసుకున్నాం అంటే ఆస్ట్రేలియా నుంచి తీసుకోవడం అనేటువంటి జరిగింది. మరి కెనడా నుంచి ఏమైనా తీసుకున్నాం, కెనడా నుంచి అంటే మనకు అదే విధంగా ఉభయ సభల సంయుక్త సమావేశం సహకార సమాఖ్య అంటే కోఆపరేటివ్ సెక్టార్ అనేటువంటి విధానాన్ని కూడా ఎక్కడి నుంచి తీసుకున్నాం అంటే మనం ఆస్ట్రేలియా నుంచి తీసుకున్నాం. అదేవిధంగా కెనడా నుంచి కనుక మనం గమనిస్తే కెనడా నుంచి ఏం తీసుకున్నాం అంటే కెనడా నుంచి గవర్నర్ నియామకం అనేటువంటి ఒక దాన్ని తీసుకున్నాం. అదేవిధంగా 143 అనేటువంటి ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్రపతి గారు సుప్రీంకోర్టు యొక్క న్యాయ సలహా కోరడం అనేటువంటి దాన్ని కూడా ఎక్కడ నుంచి తీసుకున్నామంటే మనము కెనడా దేశం నుంచి అనేటువంటి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా గవర్నర్ నియామకము, తర్వాత సమాఖ్య వ్యవస్థ, ఫెడరల్ సిస్టమ్ అనేటువంటిది. సమాఖ్య వ్యవస్థ అంటే ఫెడరల్ సిస్టమ్ మీన్స్ అంటే ఏంటంటే మనకు కేంద్రానికి ఎక్కువ అధికారాలు ఉంటాయి, రాష్ట్రాలకు అధికారాలు ఉంటూనే కేంద్రంకి ఎక్కువ అధికారాలు ఉన్నట్లయితే కనుక దాన్ని అంటే రెండుకి అంటే రాష్ట్రానికి అధికారాలు ఉంటాయి, కేంద్రానికి అధికారాలు ఉంటాయి, కానీ ఎక్కువ శాతం కేంద్రానికి ఎక్కువ అధికారాలు ఇస్తూ
అలాంటి వ్యవస్థని మనం ఏమంటాం అంటే సమాఖ్య వ్యవస్థ అంటాం. అదే విధంగా ద్వంద్వ ప్రభుత్వం అనేటువంటి దాన్ని కూడా ఇక్కడ నుంచి తీసుకున్నాం. ద్వంద్వ ప్రభుత్వం డ్యూయల్ గవర్నమెంట్ అనేటువంటి దాన్ని ఇక్కడ చూస్తుంది. ఇక్కడ చూస్తుంది మనకు ద్విసభా విధానము అంటే వేరు, ప్లస్ ద్వంద్వ ప్రభుత్వము అంటే వేరు. ద్విసభా విధానం ఎక్కడ నుంచి తీసుకున్నామంటే మనం ఇంగ్లాండ్ నుంచి తీసుకున్నాం. అంటే 2 houses అనేటువంటి సిస్టమ్ ఎక్కడ నుంచి తీసుకున్నామంటే ఇంగ్లాండ్ నుంచి తీసుకున్నాం. కానీ డ్యూయల్ గవర్నమెంట్ అనేటువంటి దాన్ని ఎక్కడ నుంచి తీసుకున్నామంటే కెనడా నుంచి. డ్యూయల్ గవర్నమెంట్ అంటే మనకి ఏంటంటే కేంద్ర ప్రభుత్వము ప్లస్ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వము ప్లస్ రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం అంటే 2 రకాల గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. ఈ రకమైనటువంటి విధానాన్ని ఎక్కడ నుంచి తీసుకున్నామంటే కెనడా నుంచి తీసుకున్నాము. అదే విధంగా ద్విసభ విధానం అంటే 2 సభలు అంటే లోక్సభ ఉంటుంది, రాజ్యసభ ఉంటుంది, ఎమ్మెల్యే హౌస్, ఎమ్మెల్సీ హౌస్, ఇట్లాంటి విధానాన్ని ఎక్కడ నుంచి తీసుకున్నామంటే కనుక ఇంగ్లాండ్ నుంచి తీసుకోవడం అనేటువంటిది జరిగింది. ఇది ఈ రకంగా మనం ప్రతి దాన్ని కనుక అబ్జర్వ్ చేసుకుంటే ఈ రకంగా మనకు ఒక్కొక్క దానికి బ్రీఫ్ గా తెలుసుకున్నట్లయితే కనుక ప్రతి అంశాన్ని కూడా మనం ఇక్కడ కవర్ చేయడం జరుగుతుంది. కాబట్టి సరే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో ఒకసారి చూడండి, మనకు అమెరికా నుంచి అంటే మనకేమన్నాడంటే ద ఐడియా ఆఫ్ పాసింగ్ ఫండమెంటల్ రైట్స్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వాజ్ ఇన్స్పైర్డ్ బై ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా విచ్ కంట్రీ అంటున్నాడు. భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను ఆమోదించాలి అనేటువంటి ఆలోచన ఏ దేశ రాజ్యాంగం నుండి ప్రేరణ పొందిందంటే అమెరికా నుంచి. ఆన్సర్ ఇస్ అమెరికా. సో అమెరికా నుంచి ఇంకా మిగతా ఏమన్నా కొన్ని టాపిక్ ప్రవేశిక, ప్రియంబుల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ సిస్టమ్, స్వతంత్ర ప్రతిపత్తి న్యాయ వ్యవస్థ, ఉపరాష్ట్రపతి, ఇట్లాంటివి కొన్ని తీసుకోవడం జరిగింది. అదే విధంగా ఇంకా ఇంగ్లాండ్ నుంచి కనుక తీసుకుంటే ఏక పౌరసత్వం, ఏకీకృత న్యాయ వ్యవస్థ, పార్లమెంటరీ విధానము, ద్విసభ విధానం ఇట్లాంటివి తీసుకున్నాం. ఇట్లా ఆస్ట్రేలియా నుంచి ఉభయ సభల సంయుక్త సమావేశం తీసుకున్నాం, సహకార సమాఖ్య అనేటువంటిది తీసుకున్నాం. లేకపోతే ఆస్ట్రేలియా నుంచి ఇంకొకటి ఉంది ఉమ్మడి జాబితా. ఏంటంటే ఉమ్మడి జాబితా అనేటువంటి దాన్ని కూడా అంటే కాంకరెంట్ లిస్ట్ అనేటువంటి దాన్ని కూడా ఎక్కడి నుంచి తీసుకున్నాం అంటే ఆస్ట్రేలియా నుంచి తీసుకోవడం అనేటువంటి జరిగింది. అదే విధంగా మనకు ఇక్కడ చూడండి కెనడా నుంచి ఏం తీసుకున్నాం అంటే గవర్నర్ నియామకం తీసుకున్నాం, సమాఖ్య వ్యవస్థ, ఫెడరల్ సిస్టమ్ అనేటువంటి తీసుకున్నాం. 143 ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహా కోరడం, ద్వంద్వ ప్రభుత్వము, ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇంకా కొన్ని దీంట్లో మెయిన్ చెప్పాను అనమాట. సో ఈ రకంగా క్వశ్చన్స్ కవర్ చేస్తూ ఉంటాడు. చాలా బేసిక్ నాలెడ్జ్ మీదనే మనకి ఎక్కువ క్వశ్చన్స్ అనేటువంటివి ఉంటాయి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే కనుక ద రైట్ టు ప్రైవసీ విచ్ వాజ్ రికగ్నైజ్డ్ యాజ్ ఎ ఫండమెంటల్ రైట్ బై ద సుప్రీం కోర్ట్ ఇన్ ది ల్యాండ్ మార్క్ కేస్ జస్టిస్ KS పుట్టస్వామి రిటైర్డ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2017 ఎమర్జెన్సీ primarily from dash of the Constitution of India. అంటే జస్టిస్ KS పుట్టస్వామి రిటైర్డ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2017 అనేటువంటి మైలురాయి కేసులో సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కును గుర్తించి గోప్యత హక్కు ప్రధానంగా భారత రాజ్యాంగం యొక్క డాష్ నుండి ఉద్భవించింది అని చెప్పడం అనేటువంటి జరిగింది. సో పుట్టస్వామి అనేటువంటి వ్యక్తి ఒక ఆయన రిటైర్డ్ జడ్జి అయినా, సో మనకేంటంటే 2012లో ఈ కేసు అనేటువంటిది ఫైల్ చేశారు. 2012లో ఈ కేసు వచ్చింది, సుప్రీంకోర్టులో కేసు ఫైల్ అయింది. సో ఏంటంటే మన యొక్క ఆధార్కి సంబంధించినటువంటి డేటాకు సంబంధించినటువంటి కేసు. ఎప్పుడైతే ఆధార్కు సంబంధించినటువంటి అంటే ఆధార్ నెంబర్ ఇవ్వడం కానీ, మన యొక్క బయోమెట్రిక్ ఇవ్వడం కానీ, ఇలాంటివి ఇవ్వడం వల్ల వ్యక్తిగత సమాచారం అనేటువంటిది ప్రభుత్వాల దగ్గర నిక్షిప్తం అవుతుంది. కాబట్టి వ్యక్తికి ఉన్నటువంటి ప్రైవసీ అనేటువంటిది కోల్పోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటివి కొన్ని పర్మిట్ చేయాలి. అన్ని సమస్యల దగ్గర వారి యొక్క అన్ని సమస్యలకు ఆధార్ కంపల్సరీ కాదు. అలా ఇచ్చినట్టయితే కనుక వారి యొక్క వ్యక్తిగత సమాచారం సేకరించి తర్వాత వాళ్ళ సమాచారాన్ని కోల్పోయి రకరకాల ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి వ్యక్తి తన యొక్క స్వేచ్ఛను కోల్పోతాడని చెప్పేసి వీళ్ళు కోర్టులో కేసేస్తే అప్పుడు మనకి ఏం చేశారంటే 2017లో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఏమని తీర్పిచ్చిందంటే వ్యక్తిగత గోప్యత, రైట్ టు ప్రైవసీ అనేటువంటిది జీవించే హక్కులో అంతర్భాగము అని చెప్పడం జరిగింది. సో 21వ ఆర్టికల్ అనేటువంటిది భారత రాజ్యాంగంలో ఏం చెప్తున్నాయి అంటే జీవించే హక్కు గురించి చెప్తుంది. ఆ జీవించే హక్కు గురించి తెలియజేసేటువంటి ఆర్టికల్ ఏంటంటే 21వ ఆర్టికల్ అని చెప్పేసి మనం చెప్తున్నాం. సో గతంలో 2022లో ఈ క్వశ్చన్ అడిగారు గ్రూప్ బిలో. అంటే చాలా బేసిక్ క్వశ్చన్స్, అంటే అప్పుడుకున్నటువంటి సిస్టమ్ బట్టి ఇక్కడ ఆర్టికల్ 21 అనేటువంటి దీనికి ఆన్సర్. సో ఆర్టికల్ ఒక్కొక్క ఆర్టికల్ గురించి చూసినట్టయితే కనుక 18వ ఆర్టికల్ ఏం తెలియజేస్తున్నాయి అంటే మనకి 18th ఆర్టికల్ అనేటువంటిది మనకి బిరుదులు రద్దు అబాలిషన్ ఆఫ్ టైటిల్స్ గురించి తెలియజేస్తుంది. అదేవిధంగా ఆర్టికల్ 19 గమనించినట్టయితే కనుక ఇవి వ్యక్తిగత స్వేచ్ఛలు, ఇండివిజువల్
లిబర్టీస్ గురించి తెలియజేస్తుంది. అంటే వ్యక్తిగత స్వేచ్ఛలు. అంటే వ్యక్తిగత స్వేచ్ఛలు అంటే ఏంటి? మనకు భారత రాజ్యాంగంలో మామూలుగా వ్యక్తిగత స్వేచ్ఛలు అంటే నువ్వు ఎక్కడైనా స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవచ్చు, ఎక్కడైనా సంచారం చేయొచ్చు, ఏ వృత్తినైనా చేపించవచ్చు, సంఘాలను ఏర్పాటు చేసుకోవచ్చు, తర్వాత నువ్వు మాట్లాడే హక్కు, ఇవన్నీ కూడా దేనికి సంబంధించినటువంటి అంటే వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించినటువంటి అంటే వృత్తి, ప్రొఫెషన్, నీకు ఇష్టమైన వృత్తిని స్వీకరించడం, రైట్ టు ప్రొఫెషన్ అనేటువంటి దాని గురించి కావచ్చు, లేకుంటే రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్, సంఘాలు స్థాపించుకునేటువంటి స్వేచ్ఛ కావచ్చు, సంచార స్వేచ్ఛ కావచ్చు, అంటే ఎక్కడైనా స్థిర నివాసం ఏర్పాటు చేసినటువంటి స్వేచ్ఛ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా రైట్ టు అంటే భావ ప్రకటన స్వేచ్ఛ, ఇలాంటివన్నీ కూడా దేంట్లో ఉంటాయి అంటే భావ ప్రకటన స్వేచ్ఛ అంటే మామూలుగా ఇవన్నీ కూడా దేంట్లో ఉంటాయంటే మనకు 19వ ఆర్టికల్లో అంతర్భాగంగా ఉంటాయి అని చెప్తున్నాం. రైట్ టు ఇంకా తర్వాత 20వ ఆర్టికల్ ఏంటంటే వ్యక్తి అంటే మామూలుగా చెప్పను ద్వంద్వ శిక్షల రద్దు, ఆ తర్వాత సెల్ఫ్ ఇన్క్రిమినేషన్, బలవంతపు సాక్ష్యము చెల్లదు, నో డబుల్ జియోపాడీ, నో సెల్ఫ్ ఇన్క్రిమినేషన్ అనేటువంటి పాయింట్స్ లో కూడా మనం చెప్పుకోవడం అనేటువంటిది జరిగింది అనమాట. సో దీనికి ఆన్సర్ ఏంటంటే మనకు పుట్టస్వామికి సంబంధించి అంటే వ్యక్తిగత గోప్యత అనేటువంటిది ఏ హక్కులో అంతర్భాగంగా ఉంటుంది అంటే కనుక మనకి ఆర్టికల్ 21 లో అంతర్భాగంగా ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే కనుక ఏంటంటే జూలై 2022 the Supreme Court of India gave an order giving more powers to the right to forgotten, which has been acknowledged as a fact of the right to privacy by the top court in its 2017 landmark judgment. The new order is related to అంటే జూలై 2022లో భారత సుప్రీంకోర్టు మర్చిపోయే హక్కుకు మరింత అధికారాన్ని ఇస్తూ ఒక ఉత్తర్వు ఇచ్చింది. దీనిని 2017 మైలురాయి తీర్పులో అత్యున్నత న్యాయస్థానం గోప్యత హక్కు యొక్క వాస్తవంగా గుర్తించింది. కొత్త ఉత్తర్వు ఏంటంటే మనకు ఇంటర్నెట్ కు సంబంధించినటువంటి కేసు అనమాట. ఇంటర్నెట్ కు సంబంధించినటువంటి కేసు. సో మనకు దీన్ని అనురాధ భాషిన్ కేసు అని కూడా చెప్పొచ్చు. అంటే ఇంటర్నెట్ పొందడం అనేటువంటిది కూడా మనకు ఇంటర్నెట్ పొందడం ప్రాథమిక హక్కు కాదు, కానీ ఇంటర్నెట్ ద్వారా వ్యాపారం చేసుకోవడం అనేటువంటిది ప్రాథమిక హక్కు అని చెప్పారనమాట. సో దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ ఏంటంటే సెర్చ్ ఇంజన్లు మరియు ఇంటర్నెట్ కి సంబంధించి. సో 2017లో భారత సుప్రీంకోర్టు క్రింది వాటిలో దేన్ని ప్రాథమిక హక్కుగా ప్రకటించింది? సో గోప్యత హక్కు సింపుల్ అప్పుడే చెప్పాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ డిక్లేర్డ్ ఫండమెంటల్ రైట్ ఇన్ 2017 బై ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా? ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి, మత స్వేచ్ఛ హక్క, రాజ్యాంగ పరిష్కారాల హక్క, లేదా గోప్యత హక్కు, దోపిడీకి వ్యతిరేకంగా హక్కు అని చెప్తున్నాడు. మత స్వేచ్ఛ హక్కు అంటే రైట్ టు రిలీజియన్ అనేటువంటిది ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉందంటే మనకు 25 నుంచి 28 వరకు భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులో పొందుపరిచారు. రాజ్యాంగ పరిష్కారాల హక్కు అంటే కాన్స్టిట్యూషనల్ రెమెడీ అంటాం 32 ఆర్టికల్ ప్రకారం. సరే, దోపిడీకి వ్యతిరేకమైనటువంటి హక్కు అంటే మనకి 23, 24 అనేటువంటి హక్కులు ఇక్కడ తెలియజేస్తాయి. సో గోప్యత హక్కు, వ్యక్తిగత గోప్యత అనేటువంటి దేంట్లో భాగంగా ఉంటుందంటే 21 ఆర్టికల్లో అంతర్భాగంగా ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నాం. అదే విధంగా గతం నెక్స్ట్ చూస్తే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా గ్యారెంటీస్ ద ప్రొటెక్షన్ ఆఫ్ సర్టైన్ రైట్స్ సో రిగ్రేడింగ్ దట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్? భారత రాజ్యాంగంలోని క్రింది వాటిలో ఏది వాక్ స్వాతంత్రానికి సంబంధించిన కొన్ని హక్కులను రక్షణకు హామీ ఇస్తుంది? వాక్ స్వాతంత్రానికి సంబంధించినటువంటి అంటే వాక్ స్వాతంత్రానికి సంబంధించింది అంటే ఏంటంటే రైట్ టు ఎక్స్ప్రెషన్, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్స్, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ప్రొఫెషన్ సంబంధించింది కానీ, అసోసియేషన్ స్థాపించుకోవడానికి కానీ, రైట్ టు మూవ్మెంట్ అంటే సంచార స్వేచ్ఛ, తర్వాత రైట్ టు రెసిడెన్సీ ఎక్కడైనా స్థిర నివాసం ఏర్పాటు చేసినటువంటి హక్కు, ఇవన్నీ కూడా దేని కిందకి వస్తాయి అంటే స్వేచ్ఛల కిందకి వస్తాయి. సో ఆ స్వేచ్ఛలు ఎక్కడున్నాయి అంటే మనకు 19 ఆర్టికల్లో భాగంగా ఉన్నాయి. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఏదైతే భారత రాజ్యాంగములోని క్రింది వాటిలో ఏది వాక్ స్వాతంత్రానికి సంబంధించిన కొన్ని హక్కులను రక్షణకు హామీ ఇస్తుంది అంటే వాక్ స్వాతంత్రానికి రైట్ టు ఎక్స్ప్రెషన్ అంటే అది ఎక్కడ ఇస్తుంది అంటే ఆర్టికల్ 19లో భాగంగా ఇస్తుంది. సో మనకి ఇంకా ఆర్టికల్ 14 ఏం చెప్తుంది ఇక్కడ అని ఒకసారి గమనిస్తే, ఆర్టికల్ 14 ఏం చెప్తుందంటే మనకి సమానత్వపు హక్కు, రైట్ టు ఫ్రీడమ్, రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఈక్వాలిటీ, చట్టం ముందు అందరూ సమానులు, చట్టం మూలన సమాన రక్షణ అనేటువంటి భావన ఎక్కడ వస్తుంది అంటే మనకు ఆర్టికల్ 14లో వస్తుంది.
సో ఆర్టికల్ 21 ఏం చెప్పాం మనకు, జీవించే హక్కు, రైట్ టు లైఫ్ గురించి చెప్తుంది. ఆర్టికల్ 22 ఏం చెప్తుందంటే మామూలుగా వ్యక్తి యొక్క అరెస్ట్ కు సంబంధించి, వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు ఆయనకు ఉన్నటువంటి రక్షణలు ఏంటి, అంటే ఒక వ్యక్తిని నిర్బంధించినప్పుడు ఆ రక్షణలు ఏంటి అనేటువంటిది ఇక్కడ తెలియజేస్తాయి అన్నమాట. మామూలుగా ఆర్టికల్ 20 గనక తీసుకుంటే అరెస్ట్ అయిన తర్వాత, ఒక వ్యక్తి అరెస్ట్ అయిన తర్వాత, ఒక వ్యక్తి 20 ఆర్టికల్ ఏం తెలియజేస్తున్నారు, ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు క్రైమ్ చేసినప్పుడు శిక్షకు సంబంధించి, అంటే క్రైమ్ జరిగినప్పుడు వేసేటువంటి శిక్షల గురించి, ఆ శిక్ష వేసిన తర్వాత ఆయనకు ఉన్నటువంటి రక్షణల గురించి తెలియజేస్తుంది. ఇక్కడ ఏంటంటే అరెస్ట్ చేసినప్పుడు, అరెస్ట్ కంటే ముందు, అరెస్ట్ కాకముందు ఏదైనా అల్లర్లు జరుగుతాయి, ఆయన వల్ల ఏమన్నా ఇబ్బందులు కలగవచ్చు, శాంతి భద్రతలు విఘాతం కలగవచ్చు, అలాంటి సందర్భాల్లో అరెస్ట్ చేసేస్తారు. దానికి సంబంధించినటువంటిది 22వ ఆర్టికల్ అనేటువంటిది చూస్తుంది అనమాట. సో వాట్ ఈజ్ రిట్ ఆఫ్ మాండమస్? అదేమంటున్నాడు, మాండమస్ రిట్ అంటే ఏమిటి అంటున్నాడు. మాండమస్ రిట్ అంటే ఏమిటి అంటున్నాడు. సో ఇక్కడ ఏంటంటే మాండమస్ రిట్ అనేటువంటి దాన్ని కనుక మనం ఒకసారి గమనిస్తే, ఏంటి సెటిల్ అయిందనే, ప్రభుత్వ సంస్థ తన విధులు నిర్వర్తించేలా చేయడం అనే, వ్యక్తిని కోర్టులో హాజరుపరచడం అనే, విచారణ ముగింపును డిమాండ్ చేయడమా? సో సెటిల్ అని టు గెట్ ఏ గవర్నమెంట్ బాడీ టు పర్ఫార్మ్ ఇట్స్ డ్యూటీస్, ప్రెజెంటింగ్ ద పర్సన్ ఇన్ కోర్ట్, డిమాండింగ్ ద కన్క్లూజన్ ఆఫ్ ది హియరింగ్. ఏమి ఇచ్చాడంటే ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద రిట్ ఆఫ్ మాండమస్ అన్నాడు. మాండమస్ అంటే ఏంటి అంటే, అంతకంటే ముందు మాండమస్ అంటే ప్రభుత్వ సంస్థ తన విధులను నిర్వర్తించేలా చేయడం. ఎవడైనా తన చేయాల్సినటువంటి పని చేయకుండా ఉన్నప్పుడు ప్రభుత్వం నీవు చేయాల్సినటువంటి పని నీవు చెయ్యి, నీవు ఎంఆర్ఓవా, నీ మండల పరిధిలో డ్యూటీ చేయి, వేరే మండలంతో నీకు పని లేదు, నీది పని నీ సంబంధం లేని పనితో నీకు అవసరంలా, ఏంటి నీ పన్ను సరిగ్గా చేయడం లేదు కాబట్టి నీ పని నువ్వు సక్రమంగా నిర్వర్తించు, నీ డ్యూటీ నువ్వు చెయ్యి అని ఒక గవర్నమెంట్ ఉద్యోగిని, అంటే ప్రభుత్వ సంస్థను తన విధులు నిర్వర్తించేలా చేయడమే దాన్ని ఏమంటామంటే మనం మాండమస్ అంటాము. మాండమస్ అనేటువంటి దాంతో పిలుస్తాము. అదే విధంగా అండర్ విచ్ ఆర్టికల్ ఈజ్ హైకోర్ట్స్ ఇష్యూ రిట్స్ ఏ ఆర్టికల్ అంటే హైకోర్ట్, ఏ కోర్ట్ అంటే ఇక్కడ హైకోర్ట్ అనేటువంటిది రిట్స్ ని ఏ ఆర్టికల్ ప్రకారం విడుదల చేస్తుంది, అంటే ఏ ఆర్టికల్ ప్రకారము హైకోర్టు రిట్లు జారీ చేస్తుంది అంటే కనుక మనకి 226 అనేటువంటి ఆర్టికల్ ప్రకారము హైకోర్టు ఏం చేస్తుందంటే రిట్స్ ని జారీ చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే 143 అనేటువంటి ఆర్టికల్ చూసుకుంటున్నాం కదా, ఈ 143 అనేటువంటి ఆర్టికల్ ఏంటంటే మనకు ఈ సలహా తీసుకోవడం. ఎవరైనా సలహా తీసుకోవడము, రాష్ట్రపతి ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్రపతి గారు సుప్రీంకోర్టు యొక్క న్యాయ సలహా తీసుకోవడం. సుప్రీంకోర్టు యొక్క న్యాయ సలహా తీసుకుంటాం. ఎక్కడి నుంచి తీసుకున్నాం దీన్ని? కెనడా దేశం నుంచి తీసుకున్నాం అనేటువంటిది కూడా మీకు చెప్పాను ముందుగానే. ఆర్టికల్ 32 ప్రకారం కూడా రిట్లు జారీ చేయొచ్చు. ఎవరు జారీ చేయొచ్చు ఆర్టికల్ 32 ప్రకారం రిట్లు అంటే సుప్రీంకోర్టు జారీ చేస్తుంది. ఆర్టికల్ 32 ప్రకారము రిట్స్ ఎవరు జారీ చేస్తారంటే సుప్రీంకోర్టు అనేటువంటిది ఆర్టికల్ 32 ప్రకారము రిట్స్ జారీ చేస్తుంది. అదేవిధంగా వాట్ డస్ ద రిట్ హెబియస్ కార్పస్ ఇన్ ద ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్ లిటరలీ మీన్ అంటే ఏంటి? భారత న్యాయ వ్యవస్థలో హెబియస్ కార్పస్ అనేటువంటి రిట్ అంటే అక్షరాల అర్థం ఏమిటి అని ధృవీకరించబడాలి. మీ అధికారం ఏంటి, మేము ఆదేశిస్తున్నాము, మీ శరీరం కలిగి ఉండాలి. అంటే హెబియస్ కార్పస్ టు హ్యావ్ ఏ బాడీ అంటాం ఇంగ్లీష్. హెబియస్ కార్పస్ టు హ్యావ్ ఏ బాడీ అంటే శరీరాన్ని కలిగి ఉండడం. అంటే శరీరాన్ని కలిగి ఉండడం అంటే ఏంటంటే ఎవడైనా ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు, ఎవరినైనా కూడా ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు, ఎవరైనా ఒక వ్యక్తిని అరెస్ట్ చేసామనుకోండి, అరెస్ట్ చేసినప్పుడు ఆ వ్యక్తిని 24 గంటల లోపు సమీప మెజిస్ట్రేట్ లో ఏం చేయాలంటే హాజరుపరచాలి. అంటే ఎట్లా హాజరుపరచాలా? శరీరంతో సహా అంటే తానుగా వ్యక్తిని కోర్టు ముందు హాజరుపరచమని చెప్తుంది. అంటే అర్థం దానికి ఏంటంటే మీకు శరీరం ఉండాలి, అంటే యు షల్ హ్యావ్ ద బాడీ, శరీరం కలిగి ఉండి ఆయన హాజరుపరచాలి. ఎవరు హాజరుపరచాలి? అరెస్ట్ అయినటువంటి వ్యక్తిని. మేము ఆదేశిస్తున్నాము, వీ కమాండ్ అంటే మేము ఆదేశిస్తున్నాం. అంతకంటే ముందు చెప్పాం వీ కమాండ్ అంటే తాను చేయనటువంటి పనిని, తాను చేయకుండా డ్యూటీ చేయకుండా ఉన్నటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగిని లేకపోతే ప్రభుత్వ సంస్థని నీవు చేయాల్సినటువంటి విధిని నువ్వు చెయ్యి అని చెప్పేసి ఆజ్ఞాపించేటువంటి దాన్ని మనం ఏమంటున్నాం అంటే మాండమస్ అంటున్నాము. మాండమస్ అనేటువంటి పేరుతో పిలుస్తున్నాము. అదేవిధంగా మీ అధికారం ఏమిటి, మీ అధికారం ఏంటి అన్నట్లయితే కనుక వాట్ బై యువర్ అథారిటీ అంటే దీన్ని ఏమంటామంటే మనము కోవారెంటో అనేటువంటి దాంతో పిలుస్తాం.
కోవారెంటో అంటే ఇది కూడా ఒక రిట్. అంటే మీ అధికారం ఏంటి? నీ అధికారం కాదు. ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏంటంటే మనకు సరే మీ అధికారం ఏంటి? వాట్ బై యువర్ అథారిటీ. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక మండలానికి ఎంఆర్ఓవి, నీ డ్యూటీ ఏంటి? నీ మండల పరిధిలో నువ్వు సంబంధించినటువంటి వ్యవహారం చూసుకోవాలా. అయితే కానీ పక్క మండలాల్లో ఏలు పెట్టమని కాదు కదా. నువ్వు ఒక జిల్లా కలెక్టర్, నీ జిల్లా పరిధిలో నువ్వు పని చేసుకోవాలా. నువ్వు ఒక మంత్రి ఒక రాష్ట్రానికి, నీ రాష్ట్ర పరిధిలో నువ్వు డ్యూటీ చేసుకోవాలి. అంతేగాని వేరే రాష్ట్రాల వాళ్ళతో నీకు పనిలే, అంతే కదా. అట్లా అనమాట. అంటే నీ పని కానిది నువ్వు చేయొద్దు, నీ పని ఏదో నువ్వు చూసుకో అని చెప్పడమే వాట్ బై నీ అధికారం ఏంటి అనేటువంటి చెప్తారు అన్నమాట. దాన్ని కోవారెంట్ అనేటువంటి రిట్. అది ఎవరు జారీ చేస్తారంటే సుప్రీంకోర్టు జారీ చేయొచ్చు, హైకోర్టు కూడా జారీ చేయొచ్చు. సో ఈ రకంగా మనకి ఏంటంటే భారత న్యాయ వ్యవస్థలో హెబియస్ కార్పస్ అనేటువంటి రిట్ అక్షరాల డాష్ అర్థం ఏంటి అంటే దానికి ఆన్సర్ ఏంటంటే డి అనేటువంటిది దీనికి ఆన్సర్ అనేటువంటిది మనం చూస్తాము. దీనికి ఆన్సర్ ఏంటంటే డి. ఆన్సర్ ఏంటంటే డి. సో వాట్ ఇస్ the Supreme Court and High Courts, the Supreme Court and High Courts have power to issue writs in the nature of habeas corpus, quo warranto, mandamus, certiorari, prohibition etc. అంటారు. అంటే సుప్రీం కోర్టు లేదా హైకోర్టులు, సుప్రీం కోర్టు లేదా మరియు హైకోర్టు, సుప్రీం కోర్టు మరియు హైకోర్టు డాష్ కింద హెబియస్ కార్పస్, quo warranto, mandamus, certiorari, నిషేధం మొదలైన వాటిని స్వభావంలో రిట్లను జారీ చేసే అధికారం కలిగి ఉంటాయి. అంటే దీంట్లో ఆన్సర్ ఏంటంటే మనకు ఇక్కడ చూడండి, ఇక్కడ మామూలుగా ఇక్కడ ఆర్టికల్ 226 ఇచ్చాడు, 32 ఇచ్చాడు, ఇక్కడ 42 ఇచ్చాడు, ఇక్కడ 26 ఇచ్చాడు, ఇక్కడ 32 ఇచ్చాడు, 226 ఇచ్చాడు, 26, 42. సో మనకి రిట్లు జారీ చేసేటువంటి అధికారం సుప్రీం కోర్టుకు ఉంటుంది ప్లస్ హైకోర్టుకు ఉంటుంది. ఎన్నో ఆర్టికల్ ప్రకారం అంటే 32 అనేటువంటి ఆర్టికల్ ప్రకారం, 226 అనేటువంటి ఆర్టికల్ ప్రకారం మనకు రిట్లు జారీ చేయడానికి సుప్రీం కోర్టుకి పవర్ ఉంటుంది. సో ఏంటి సార్ మరి ఇదేంది? మరి ఇక్కడ ఏంది? రెండు చోట్ల ఇచ్చాడు. ఇక్కడ 226 ఇచ్చాడు, ఇక్కడ 32 ఇచ్చాడు, ఇక్కడ 32 ఇచ్చాడు, ఇక్కడ 226 ఇచ్చాడు. రెండు ఆర్టికల్స్ ఉన్నాయి కదా సార్. అంటే అక్కడ అడిగా చూడండి, సుప్రీం కోర్టు మొదటగా పెట్టాడు, మరి హైకోర్టు అన్నాడు. సుప్రీం కోర్టు హైకోర్టు అన్నాడు కాబట్టి సుప్రీం కోర్టుకి ఎంత 32 అనేటువంటి ఆర్టికల్ ప్రకారం, హైకోర్టుకి ఎంత 226 ప్రకారం. సో దీని ప్రకారం ఆన్సర్ ఏంటంటే సి ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే సుప్రీం కోర్టుకి ఏమో 32 ఆర్టికల్ ప్రకారం, హైకోర్టుకి ఏమో 226 అనేటువంటి ఆర్టికల్ ప్రకారం రిట్లను జారీ చేసేటువంటి అధికారము వస్తుంది అనేది మనం గుర్తుపెట్టాలి. సో ఇక్కడ చూడండి నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ ద సోల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అన్నాడు. అంటే క్రింది వాటిలో దేనిని భారత రాజ్యాంగం యొక్క ఆత్మ ఏమంటాడు? ఆత్మ, సోల్ ఆత్మగా అభివర్ణిస్తారు అన్నాడు. వాడు ఇచ్చాడు రాష్ట్ర విధాన ఆదేశిక సూత్రాలు, అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీసా, లోక్సభన, ఇక్కడ రాజ్యసభన, ఫండమెంటల్ రైట్స్, ఇక్కడ ప్రాథమిక హక్కులు అని చెప్పేసి ఇచ్చాడు. మరి దేన్ని ఇక్కడ మనకు భారత రాజ్యాంగం యొక్క ఆత్మ అని కింద ఇచ్చినటువంటి వాటిలో వేటిని అంటాడు అంటే ప్రాథమిక హక్కులని భారత రాజ్యాంగానికి ఇక్కడ ఉన్నటువంటి దాని ప్రకారం ఆన్సర్ ఏంటంటే మనకు సి. అంటే ప్రాథమిక హక్కులనే ఇక్కడ ఉన్నటువంటి ప్రకారం ప్రాథమిక హక్కులను భారత రాజ్యాంగానికి ఆత్మ అని వర్ణిస్తారు. ఎవరు వర్ణించారు సార్ ప్రాథమిక హక్కులకు ఆత్మ అని చెప్పేసి అంటే కనుక జవహర్ లాల్ నెహ్రూ గారు. జవహర్ లాల్ నెహ్రూ గారు అంటే ప్రాథమిక హక్కులను ప్రాథమిక హక్కులని భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కులు అనేటువంటివి భారత రాజ్యాంగానికి ఆత్మ లాంటివి, సోల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి వర్ణించినటువంటి వ్యక్తి ఎవరై అంటే కనుక మనకి జవహర్ లాల్ నెహ్రూ గారు ఈ మాట చెప్పడం అనేటువంటి జరిగింది. సో ఇంకా ఏమైనా ఆత్మలు ఉన్నాయా భారత రాజ్యాంగంలో? ఎస్, ప్రియాంబుల్ ఈజ్ ద సోల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి ఎవరు చెప్పారంటే భారత రాజ్యాంగం అంటే రాజ్యాంగ ప్రవేశిక రాజ్యాంగ యొక్క ఆత్మ అని ఇద్దరు అన్నారు. ప్రవేశిక అనేటువంటిది ఏదైతే ఉందో రాజ్యాంగ ప్రవేశిక ఏదైతే ఉందో ఈ రాజ్యాంగ ప్రవేశికను కూడా భారత రాజ్యాంగానికి ఆత్మ అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే ఠాకూర్ దాస్ భార్గవ ఒక ఆయన, అంబేద్కర్ గారు ఒక ఆయన. ఇద్దరు కూడా ప్రవేశిక అనేటువంటిది భారత రాజ్యాంగానికి ఆత్మని ఠాకూర్ దాస్ భార్గవ ప్లస్ అంబేద్కర్ అనేటువంటి ఆయన చెప్పడం జరిగింది. ఇక్కడ ఇంకొకసారి వచ్చేసాక 32 ఆర్టికల్ అనేది కాన్స్టిట్యూషన్ రెమెడీ అంటే భారత రాజ్యాంగ పరిహారపు హక్కు అనేటువంటి 32 ఆర్టికల్. ఈ 32 ఆర్టికల్లో ఏదైతే ఉందో కాన్స్టిట్యూషనల్ రెమెడీ అనేటువంటిది సోల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని ఒక ఆయన అన్నాడు. అంటే రాజ్యాంగ పరిహారపు హక్కు అనేటువంటి ఏదైతే ఉంది ఇది భారత రాజ్యాంగానికి ఆత్మ వంటిది అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే అంబేద్కర్ గారు. అంటే కాన్స్టిట్యూషనల్ రెమెడీ అనే
సోల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అన్నాడు. అంటే భారత రాజ్యాంగం యొక్క ఆత్మ అని 32వ ఆర్టికల్ ని చెప్పినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే అంబేద్కర్ గారు. అదేవిధంగా జస్టిస్ సిక్రీ అనేటువంటి ఆయన జస్టిస్ సిక్రీ అనేటువంటి ఆయన ఏమన్నాడంటే 19వ ఆర్టికల్లో ఉన్నటువంటి వ్యక్తిగత స్వేచ్ఛలు ఏవైతే ఉన్నావో ఈ వ్యక్తిగత స్వేచ్ఛలు రైట్ టు ఫ్రీడమ్ అండ్ ఇండిపెండెన్స్ అనేటువంటి దాన్ని, అంటే స్వేచ్ఛ స్వాతంత్రపు హక్కు భారత రాజ్యాంగానికి ఆత్మ వంటిది అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే మనకు జస్టిస్ సిక్రీ గారు ఈ మాట చెప్పడం అనేటువంటిది జరిగింది. అంటే ఈ రకంగా ఓవరాల్ గా ఈ రకంగా మనము కవర్ చేసుకోవాల్సినటువంటిది ఉందన్నమాట. ఓకే, దీనితో మనకు ఈ రకంగా మనకి ఎప్పుడైనా కూడా ఎగ్జామినేషన్ లో బేసిక్ నాలెడ్జ్ మీదనే ఆర్ఆర్బి గ్రూప్ డి లో క్వశ్చన్స్ అనేటువంటివి ఇస్తున్నారు కాబట్టి పాలిటీలో జస్ట్ బేసిక్ నాలెడ్జ్ గురించి మీరు తెలుసుకోండి. అదే విధంగా మన దగ్గర ఆర్ఎస్ అకాడమీ కర్నూలులో గరుడ అనేటువంటి ఒక బ్యాచ్ స్టార్ట్ చేశారు. దేనికి బ్యాచ్ అంటే ఎగ్జామ్స్ సంబంధించినటువంటిది, టెస్ట్ సిరీస్ కి సంబంధించినటువంటిది. దీనిలో మనకు 50 టెస్ట్స్ ఉంటాయి, 50 డేస్ ఉంటాయి. సో కాబట్టి మీరు దీన్ని కొనండి, దీంట్లో ఎగ్జామ్స్ రాయండి. ఖచ్చితంగా మీకు ఎగ్జామ్లు యూస్ఫుల్ ఉంటుంది, ఖచ్చితంగా మీరు జాబ్ కొట్టడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ అంటే ఏ సబ్జెక్ట్ అయినా గ్రూప్ బి ప్రిపేర్ అయ్యేటప్పుడు మీకు చెప్పింది ఒకటే, టైం మేనేజ్మెంట్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. కాబట్టి టైం మేనేజ్మెంట్ చూసుకొని బాగా అద్భుతంగా రాయగలిగినట్లయితే కనుక ఎక్కువ మార్కులు వస్తాయి. సో దాంతో మీరు ముందుకి వెళ్ళొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.